ఓహో, అంతా తెలిసిపోయిందన్నమాట. అవునరా, మీ గురించి మొత్తం తెలిసిపోయింది. పక్కలో పాములు పెట్టుకుని ఇన్నాళ్ళు పడుకున్నాను. మీ దుర్మార్గాన్ని అర్థం చేసుకోలేక దేవత లాంటి మా అమ్మని దూరం చేసుకున్నాను. నన్ను ఇంటికి రానిస్తావమ్మా? అవే మాటలరా. నీ ఇంటికి నువ్వు రావడానికి అడగడం దేనికి? తక్షణం వచ్చేరా. సార్ వీడు చచ్చిపోయాడు సార్. త్వరగా వచ్చే సమయం. ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ గడిపాను, ఇప్పుడు ఎదురు చూస్తున్నాను. ఇక అమ్మని కష్టపెట్టకురా. వచ్చే అమ్మా రాజమ్మ, ఏంటమ్మా ఏమైంది? ఆ మొహం నిండా చెమట్లేంటి? నీ గదిలోకి వెళ్ళి పడుకోకుండా ఈ సోఫాలో పడుకున్నావేంటమ్మా? సమీర్ ఫోన్ చేశాడు మైసమ్మ, వస్తాను. అట్టగా ఎదురు చూస్తూ పడుకున్నాడు. ఏదో పీడకల్లా. అమ్మ రాజమ్మ, ఎప్పుడు కొడుకుల గురించి ఆలోచిస్తుంటావుగా, అందుకే ఏదో పీడకాలు వచ్చి ఉంటుంది. కొంచెం మంచిళ్ళు తాగి పైకెళ్ళి పడుకో అమ్మా. వాడు వస్తానన్నాడు కదా మైసమ్మ. ఏంటమ్మా, సమీర్ బాబు వచ్చే మాట అయితే ఇంట్లోకి రాకుండా బయటే ఆగిపోతాడా చెప్పు? నువ్వు పైకెళ్ళి పడుకో అమ్మా. ఏం భయం లేదమ్మా, భయపడకు. కొంచెం మంచిళ్ళు తాగి పైకెళ్ళి పడుకో. నాకు పీడకల. ఏం భయం లేదమ్మా, భయపడకు. అంత డబ్బు ఎక్కడదండి? అది లాటరీ తగిలిందా? నీకెందుకు? అదేం మాటండి, మన గదిలో ఏం జరుగుతుందో కూడా అడిగే హక్కు నాకు లేదా? ఉంది, కానీ మొగుడు ఎక్కడో కష్టపడి డబ్బు తీసుకొస్తాడు. ఆ వివరాలు ఆడవాళ్ళకి అవసరమా? మీరు ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఇలా డబ్బు తీసుకురావడం, బీరువాలో దాచడం గమనించాను. అందుకే అడిగానండి. అవును, తెస్తున్నాను. అయితే మన బిజినెస్ లు మీరు పట్టించుకోరు. మీ నాన్నగారు అలాంటి అధికారాలు మీకెవరు? అలాంటప్పుడు ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారు, ఎట్లా సంపాదిస్తున్నారు? చూడరత్న, డబ్బు ఎలా సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం. కావాలంటే కొంత డబ్బు వాడుకో, ఏమైనా కొనుక్కో. అబ్బా, నా బాధ అది కాదండి. మీరు డబ్బు సంపాదిస్తే నాకు సంతోషమే, కానీ మీరు ఏదైనా రిస్క్ లో పడతారన్నదే నా భయం. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. ఆ మాట అనను గాని మీలో ఏదో రహస్యం దాగుంది. ఏదో చేస్తున్నారు మీరు. రత్న, ఎందుకలా పదే పదే అడుగుతావు? నా రహస్యాలు నాకుండవా? ప్రతిదీ నీకు చెప్పాలంటే ఎలా? చెప్తే ఏమవుతుంది? నా కొంప మునుగుతుంది. ఆడవాళ్ళ నోట్లో నిజాలు దాగవుగా. ఎప్పుడైనా నా విషయంలో అలా జరిగిందా అండి? అయినా సమయం వచ్చినప్పుడు చెప్తాలే. సరే, ఆ డబ్బు సంగతి నాకు చెప్పొద్దు. ఆ రోజు మన ఇంటికి ఆ రాజీ కొడుకు ఎందుకు వచ్చాడు? వాడికి మీకేంటి సంబంధం? ఏదో పనుండి వచ్చాడులే. మరి వాడిని చూసి మీరు ఎందుకు భయపడ్డారు? నేనా వాడిని చూసి భయపడ్డానా? కాదా, మొన్న వాడొచ్చి మీ గురించి అడిగితే లేరు అని ఎందుకు అబద్ధం చెప్పించారు? రత్న, ప్లీజ్ నన్నేం అడగొద్దు. అడగను, అర్థం చేసుకుంటాను. ఏమని? ఏమనా? మీకు వాడికి ఈ డబ్బుకి ఏదో సంబంధం ఉందని, మీరందరూ కలిసి ఎవరినో ముంచేస్తున్నారని. అవును, వాడు ఒట్టి జులై వేదవని విన్నాను. రత్న,
అలాంటిది ఏదైనా ఉన్నా వాడి గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ ఈ మధ్య వాడు తనకేదన్నా ఉద్యోగం ఇప్పించమని నా చుట్టూ తిరుగుతున్నాడు. చిరాకు అనిపించి ఆ రోజు అందుకే నేను లేని చెప్పించాను. సర్లేండి, మీరు ఎలాగో నాకు నిజాలు చెప్పరు, పోనివ్వండి. రత్న, జరగబోయేది పెద్ద ప్రళయం లాంటిది. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కొన్ని జాతకాలు తారుమారైపోతాయి. అందుకే నా ప్రయత్నం చాప కింద నీరులా సాగుతుంది. అంతా జరిగే వరకు నన్నేమీ అడగద్దు. సరే, మీ ఇష్టం. మరి నేను ఆ డబ్బు వాడుకోవచ్చా? పిచ్చిదానం, అది నీ డబ్బే, తీసుకో. థ్యాంక్స్. మీరుండండి అమ్మా, నేను తుడుతానుగా. సమీర్ వస్తున్నాడు కదా మైసమ్మ. నాకు తెలుసమ్మా, ఎన్నాళ్ళకి నీ ముఖంలో సంతోషం చూస్తున్నాను. ఎప్పటికీ నువ్వు ఎట్టాగే సంతోషంగా ఉండాలి. నవ్వుతాను మైసమ్మ, ఇంకా ఇంకా నవ్వాలనుంది నాకు. మైసమ్మ, నాకు మళ్ళీ సమీర్ కొత్తగా పుట్టినట్టు అనిపిస్తోంది. వాడు ఒక కొత్త జన్మ ప్రారంభించినట్టు అనిపిస్తోంది. అట్టాగే ఉంటుందమ్మా. దారి తప్పిన కొడుకు ఇంటికి తిరిగి వస్తుంటే సంతోషం రెండింతలవుతుంది. మైసమ్మ, వాడు వస్తున్నాడన్న వార్తే నాకు ఇంత సంతోషాన్ని కలిగిస్తే, నిజంగా వాడు వచ్చిన రోజున సంతోషం భరించలేక ఈ గుండె పగిలిపోతుందేమో. చచా, అట్లాంటి మాటలు మాట్లాడకండమ్మా. నాకింకా గుర్తుంది, వాడు మొట్టమొదటిసారి అమ్మా అని పిలిచినప్పుడు అంతకంటే అద్భుతమైన స్వరం ఇంకోటి లేదనిపించింది. నిన్న రాత్రి నుంచి ఎందుకు వాడు మాటికి అమ్మా అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. నిద్ర పట్టడం లేదు మైసమ్మా. నీ మనసు నాకు తెలుసమ్మా. సమీర్ వస్తున్నాడన్న సంతోషంతో నీ మనసు అంతా నిండిపోయింది. అందుకే నిద్ర పట్టలేదు. పదండమ్మా, టిఫిన్ చేద్దురు గాని. మైసమ్మా, సమీర్ ఎందుకు ఇంకా రాలేదు మరి? అమ్మా, ఇన్నాళ్ళ తర్వాత రావటానికి బాబు ఇబ్బంది పడుతున్నాడేమో. ఇబ్బందా? సమీర్ బాబు పంతం పౌరసం గురించి నీకు తెలవందేముందమ్మా. ఎంత జరిగాక నిన్ను చూడాలంటే ముఖం చెల్లటం లేదేమో. నాకు అలానే అనిపిస్తుంది మైసమ్మా నువ్వు చెప్తుంటే. అందుకే నువ్వే స్వయంగా వెళ్ళి సమీర్ బాబుని అంట పెట్టుకురామ్మా. అవును, అది నిజమే. నేనే వెళ్తాను, సమీర్ తీసుకొచ్చేస్తా. అలాగే. అమ్మా అమ్మా, ఆగండి అమ్మా, కొంచెం టిఫిన్ తినేందురు గాని. మైసమ్మా. డ్రైవర్, ఈ అమ్మకి తిండి తిప్పలు ఏమీ అక్కర్లేదు. అమ్మో, ఇవిడొచ్చిందేంటి? గోపాల్, ఆగు. గోపాల్, నమస్తే మేడం. ఏంటి ఎలా వచ్చారు? సమీర్ లేడా? సమీరా లేడుగా, వ్యాపారం పని మీద వైజాగ్ వెళ్ళాడు మేడం. వైజాగ్? రాత్రి నాకు ఫోన్ కూడా చేశాడు, ఇంటికి వస్తానన్నాడు. గోపాల్, అవును మేడం, మీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత అనుకోకుండా ఫోన్ వస్తే వైజాగ్ వెళ్ళాడు మేడం. వెళ్ళేప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. రాత్రంతా ఎదురు చూస్తూనే ఉన్నాను. మీతో చెప్పమని బయలుదేరే ముందు నాతో చెప్పాడు. అందుకే మీకు ఫోన్ చేద్దామని వస్తున్నాను. ఎప్పుడొస్తాడో ఏమైనా తెలుసా? 2 రోజులు పడుతుందని చెప్పాడు. 2 రోజుల? నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో మార్పు. సమీర్ మారాడనిపిస్తుంది గోపాల్. వాడిని చూడాలని నాకెంత ఆతృతగా ఉందో తెలుసా? వాడు కూడా మారాడు మేడం. వాడిని ఇంటికి వెళ్ళమని నేనే చెప్పాను. చాలా థ్యాంక్స్ గోపాల్, నీ మేలు జన్మలో మర్చిపోలేదు. ఇంకెంత, 2 రోజులేగా, ఎదురు చూస్తాను. వాడు మారిపోయాడు, నాకంతే చాలు. గోపాల్, ఏంటి మేడం? నువ్వు ఏదో కంగారుగా కనపడుతున్నా. ఏం లేదు మేడం, ఏదో అర్జెంటుగా పనుండి. సరే, వస్తాను. నమస్తే మేడం.
అమ్మయ్యా. ఏమిటమ్మా రాజ్యం, ఏదో కాలుగాలిన పిల్లిలాగా హాల్లో తచ్చాడుతున్నావు. ఈ రోజు కోర్టు లేదా? ఉంది పిన్ని, నేనే వెళ్ళలేదు. ఇంకో వారం రోజులు సమీర్ వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళను. నాకేంటో వాడు ఫోన్ చేసేటప్పటి నుండి అదోలా ఉంది పిన్ని. ఏ పని చేయబుద్ధి కావడం లేదు, నిద్ర రావడం లేదు, అన్నం తినబుద్ధి కావడం లేదు. పడుకుంటే ఏదో కలవరంగా ఉంది. సంతోషం ఇలా కూడా ఉంటుందా నాకు అర్థం కావట్లేదు పిన్ని. ఏమిటో సోద్యం. ఇంతకీ ఎవరికి ఫోన్ చేస్తున్నావమ్మా? సందీప్కి పిన్ని. సమీర్ విషయం చెప్దామని ఫోన్ చేస్తే రూమ్ లో లేడు. కాసేపాకి ఫోన్ చేస్తాను. హలో, ఎవరండి? ఆ? నేనా? నేను తులసమ్మనండి. మీరెవరు బాబు? ఇన్స్పెక్టర్ ప్రతాప్ని. ఇన్స్పెక్టర్ గారా? ఉండండి బాబు, అమ్మగారిని పిలుస్తాను. అమ్మ రాజీ, ఇన్స్పెక్టర్ ప్రతాప్ అట. ఇన్స్పెక్టర్ ప్రతాప్? ఏమిటో ఎప్పుడు చూసినా ఇంటికి ఇన్స్పెక్టర్లు పోలీసులు ఫోన్లు చేయడమే. భయపడి చచ్చాను. నీకెందుకు పిన్ని భయం? హలో, ఎవరండి? ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఇన్స్పెక్టర్ ప్రతాపా? ఎవరబ్బా? చెప్పండి ఇన్స్పెక్టర్, మీరు ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నారు? నాతో ఏం పని? రాజేశ్వరీదేవి గారు, మీ గురించి చాలా విన్నాము. పైకి మీరు చాలా కోపంగా కనపడినా లోపల మీది వెన్నలాంటి మనసుని, న్యాయం కోసం ఎంతటి వారితో అన్నా పోరాడతారని, అలాగే బీదవారిని ఆడవారిని చూస్తే ఇట్టే కరిగిపోతారని, ఇలా మీ గురించి చెప్తే ఒకటేమిటి చాలా ఉన్నాయి. ఓహో, అలాగా. ఇంకేం విన్నారండి? ఆవిడకు పిల్లలంటే ప్రాణమని, చిన్న కొడుకు సందీప్ పైకి అమాయకంగా కనిపించినా గడుసైన వాడేనని వినలేదు? మారు పేర్లతో ఫోన్ చేసి అమ్మనే మోసగించడానికి ప్రయత్నిస్తాడని వినలేదు? అమ్మా, కనిపెట్టేశావా? నాన్న, నీ గొంతు నేను గుర్తుపట్టనా? నన్నే మోసగిస్తావా వాడావా? మన సందీప్ పిన్ని. చెప్పు. ఏంటమ్మా, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు? నువ్వు ఫోన్ చేసావుగా అందుకు. కాదు, ఇంకా ఏదో ఉంది. చెప్పుకో చూద్దాం. మా అమ్మని ఇంతగా సంతోషపెట్టే వార్త ఏముంటుందబ్బా? సమీర్ సమీర్ గురించి ఏదో మంచి వార్త తెలుసుంటుంది, అవునా? అవునరా, చాలా కరెక్ట్ గా చెప్పావు. విషయం వింటే నువ్వు ఎంత పొంగిపోతావో తెలుసా? రాత్రి సమీర్ ఫోన్ చేసి ఇంటికి తిరిగి వచ్చేస్తానన్నాడు. వచ్చేసాడా? లేదురా, మళ్ళీ ఏదో పని మీద వైజాగ్ వెళ్ళాడట. 2 రోజుల్లో వచ్చేస్తాడు. అమ్మా అమ్మా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా నువ్వు. నిజమేనా? అక్కడుండి గెంతడం కాదు, వచ్చేయి. వాడు 2 రోజుల్లో వస్తాడట. ఆ సమయానికి నువ్వు కూడా వచ్చేయి. అమ్మా, కానీ నేను... ఇంకేం మాట్లాడుకు, నువ్వు వచ్చేస్తున్నావు. సందీప్, సమీర్ తిరిగొస్తే తిరుపతికి వస్తానని మొక్కుకున్నాను. ఆ దేవుడు నా మీద కరుణించాడు. మన ముగ్గురం కలిసి ఒకసారి తిరుపతి వెళ్ళొచ్చేద్దాంరా. చాలా కాలం తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది. ఒక వారం రోజులు సెలవు పెట్టేస్తాను. మీ ఇద్దరితో హాయిగా గడుపుతాను. సరేనా? సరేనమ్మా, నువ్వు చెప్పిన తర్వాత కాదంటానా? అంతా నీ ఇష్టం. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. సరేనా? ఉంటానమ్మా. బాయ్.